విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ కథ మాటలు అందించడంతో ఈ కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అదే మ్యాజిక్ ను ఈసారి పూర్తి స్థాయి దర్శకత్వంలో మరోసారి చూపించబడుతున్నారన్న అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. వెంకటేష్ కు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఉన్న బలమైన ఇమేజ్ కు త్రివిక్రమ్ స్టైల్, డైలాగ్స్, హ్యూమర్, ఎమోషన్ కలిస్తే పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా కీలక దశలో షూటింగ్ జరుపుకుంటుండగా సెట్స్ నుండి వస్తున్న అప్డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరో నారా రోహిత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కథ విన్న వెంటనే ఆ పాత్ర నచ్చడంతోనే నారా రోహిత్ ఈ సినిమాకు ఓకే చెప్పారని, త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోతో పాటు మరో బలమైన పాత్ర ఉండటం ఆయన ప్రత్యేకతగా మారింది. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తిలో శ్రీ విష్ణు, అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టి, అరవింద సమేత వీరరాఘవలో నవీన్ చంద్ర, అలా వైకుంఠపురంలో సుశాంత్, గుంటూరు కారంలో రాహుల్ రవీంద్రన్ వంటి నటులు కథకు కీలక బలం ఇచ్చారు. ఇప్పుడు అదే తరహాలో ఈ చిత్రంలోనూ మరో పవర్ఫుల్ పాత్ర ఉండబోతోందన్న అంచనాలు మొదలయ్యాయి. ఆ పాత్రలోనే నారా రోహిత్ కనిపిస్తే వెంకీ త్రివిక్రమ్ కాంబోకు మరో మాస్ ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. నారా రోహిత్ కెరియర్ విషయానికి వస్తే విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత భైరవం, సుందరాకాండ వంటి చిత్రాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో నిజంగానే ఆయన భాగమైతే ఇది ఆయన కెరియర్ లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తంగా వెంకటేష్ త్రివిక్రమ్ మెంటల్ మాస్ కాంబోకు నారా రోహిత్ ఎంట్రీ ఉంటే థియేటర్లో పండుగ వాతావరణం ఖాయమనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.